బ్యాటింగ్లో వరుసగా వికెట్లు కోల్పోవడం, బౌలింగ్లో పవర్ ప్లేలోనే ధారాళంగా పరుగులిచ్చుకోవడం తమ ఓటమిని శాసించింది అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేర్కొన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోని తమ ఓటమికి గల కారణాల్ని తెలిపాడు. ఈ సీజన్లో అద్భుతంగా రాణించిన కుర్రాలకి విలువైన సలహా ఇచ్చాడు ధోని. ధోని మాట్లాడుతూ, మా లక్ష్యం పోరాడదగిందే, అయితే వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల చివర్లో వేగంగా పరుగులు చేయలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోతే లోయర్ ఆర్డర్ పై ఒత్తిడి పెరుగుతుంది. 20 ఓవర్లు ఆడలేకపోతాం. డెవాల్ బ్రేవిస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను రిస్కీ షాట్స్ ఆడతాడు. మా రన్ రేట్ కూడా బాగానే ఉంది, కానీ లోయర్ ఆర్డర్ లో మేము కొంచెం మెరుగవ్వాలి. వరుసగా వికెట్లు కోల్పోవడం జట్టుకు నష్టం చేసింది. అన్షుల్ కంబోజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సీమ్ మూమెంట్ లేకపోవడంతో స్వింగ్ రాబట్టలేకపోయాడు, కానీ అతను చాలా వేగంగా బౌలింగ్ చేశాడు. ఈ రోజు అతనే మా బౌలింగ్ బాధ్యతని తీసుకున్నాడు. కంబోజ్ మంచి యార్కర్స్ కూడా వేయగలడు. పవర్ ప్లే మాకు బలహీనతగా మారింది. డిఫెండ్ చేసుకునేటప్పుడు పవర్ ప్లేలో ఎక్కువగా పరుగులు ఇవ్వకూడదు. వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు. చెన్నై విజయావకాశాల్ని అతనే చేజార్చాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం మేం మెరుగుపరుచుకోవాలి. తొలి 6 ఓవర్స్ లోనే అన్షుల్ 3 ఓవర్స్ వేశాడు. సీమ్ మూమెంట్ లేకుండా బ్యాటర్లు సెటిల్ అయిన తర్వాత కూడా పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం చాలా కష్టం. కుర్రాళ్ళంతా నిలకడగా ఆడేందుకు ప్రయత్నించాలి. 200 స్ట్రైక్ రేట్ కోసం కాకుండా పరిస్థితులకు తగినట్టు ఆడడం నేర్చుకోవాలి. ముఖ్యంగా బ్యాటర్లు తమని తాము నమ్ముకోవాలి. యువ బ్యాటర్లంతా తొలి సీజన్ ఎలా ఆడారో అదే జోరుని కొనసాగించడం చాలా ముఖ్యం. నిలకడగా రాణించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే బ్యాటర్ గా మరింత ఎదగడానికి సహాయపడుతుంది అని ధోని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనిని 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆప్యాయంగా హత్తుకొని ఎంఎస్ ధోని బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. Subscribe to One India and never miss an update.